కేవలం పండగని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా నాగార్జున నా సామిరంగ. యుద్ధ ప్రాతిపదికన అన్నట్టు ఈ సినిమాని పండగ విడుదల సిద్ధం చేశారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. ఈసారి పండక్కి నా సామిరంగా అనే మాట అడుగడుగునా ధ్వనించేలా ట్రైలర్ని కట్ చేశారు. నా సామిరంగా మలయాళంలో హిట్టైన పొరింజు మరియం జోస్కి రీమేక్. తెలుగులో వచ్చేసరికి కొన్ని నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసినట్లు ట్రైలర్ కనిపిస్తోంది. కోనసీమ ప్రభల తీర్థం నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కథని మలిచినట్లుగా ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి. కిష్టయ్యని కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు అని అల్లరి నరేష్ వాయిస్తో నాగార్జున యాక్షన్ ఎంట్రీతో ట్రైలర్ని మొదలుపెట్టారు. తర్వాత కిష్టయ్యలోని రొమాంటిక్ యాంగిల్ ని ప్రెజెంట్ చేశారు. ఇందులో నరేష్, రాజ్ తరుణ్ కి కూడా ప్రత్యేక కథలు ఉన్నాయి. ఈ ముగ్గురు పాత్రలకు ఉన్న ముడి ఏమిటి? కోనసీమ ప్రభల తీర్థం ఈ కథలో తెచ్చిన వైరం ఏమిటి అనేది తెరపై చూడాలి. ట్రైలర్లో మాస్ మసాలా అంశాలని బాగానే దట్టించారు. నాగార్జున మాస్ లుక్, స్టైల్ బావుంది. అల్లరి నరేష్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, నేపథ్య సంగీతంలో ఫెస్టివల్ వైబ్ కనిపిస్తోంది. పండగ నాగార్జునకి కలిసొచ్చిన సీజన్. మరి ఈసారి పండక్కి నా సామిరంగా ఎలా ఉంటుందో చూడాలి. అయితే ట్రైలర్ చూస్తుంటే వారి ఆశలు నిజమయ్యేలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ వాతావరణం అంతా సినిమాలో కనిపిస్తోంది. ఎమోషన్స్, ఫైట్లు, కామెడీ, యాక్షన్, ఎలివేషన్స్ ఇలా సినిమాలో అన్ని యాంగిల్స్ బాగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సినిమాకి ముందుకు కామన్ ఆడియన్స్లో కూడా సినిమా చూడాల్సిందే అనే క్యూరియాసిటీ కలిగేలా ఈ ట్రైలర్ను బాగా కట్ చేశారు. ముఖ్యంగా కొలిమిలో మండుతున్న గుణపాన్ని నాగార్జున పైకి విసిరితే సరిగ్గా ఫేస్ పైకి వచ్చే సమయానికి నాగార్జున పక్కకి తప్పుకుని బీడీ వెలిగించే షాట్ అయితే ట్రైలర్కే హైలైట్గా నిలిచింది. ఇవి మాస్ ఆడియన్స్తో పాటు ఎలివేషన్స్ను ఇష్టపడే వారిని సినిమా థియేటర్స్ వైపు ఆకర్షించేలా ఉంది. మరి కిందున్న నా సామిరంగా ట్రైలర్ చూసి మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.